ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఫ్రీ బస్ పైన సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీ బస్ పైన అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫ్రీ బస్ రాష్ట్రమంతా కాదని మంత్రి సంధ్యారాణి చెప్తున్నారు. ఉచిత బస్ ప్రయాణం కేవలం జిల్లాల వరకు మాత్రమే పరిమితం అంటున్నారు ఆవిడ. ఏ జిల్లాలోని మహిళలు ఆ జిల్లాలోనే ఈ ఉచిత ప్రయాణం చేయాలని చెప్తున్నారు. వేరే జిల్లాలకు వెళ్తే ఉచిత ప్రయాణం వర్తించదు అని చెప్పి మంత్రి సంధ్యారాణి అంటున్నారు. తెలంగాణ, కర్ణాటక మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత ప్రయాణం లేదని సంధ్యారాణి చెప్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం జిల్లాల వరకు మాత్రమేనట. ఆ ప్రకటన ఎక్కడా చేయలేదు, మేము ఆ ప్రకటన ఎక్కడా రాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా అనే అంశం ఏమేమి చెప్పలేదంటూ కూడా ఆవిడ అసెంబ్లీ వేదికగా బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ సూపర్ 6 హామీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే అంశం మాత్రం పొందుపరిచారు. అది జిల్లాల వరకు ఇస్తామని కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని కానీ, ఇదంటే ఇంకా ఇతర రాష్ట్రాల వరకు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. మరి ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో అవుతుంది కదా, తెలంగాణలో అమలు అవుతుంది కదా, ఆ రకంగానే ఆ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారేమని చెప్పి అక్కడ మహిళలంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తారు. కానీ వారందరికీ ఈ వార్త ఒక గుదిబండలా ఉంది. ఈ వార్త ఒక సంచలనంగా మారింది. బిగ్ బ్రేకింగ్గా మనం చెప్పొచ్చే అంశాన్ని. అసెంబ్లీ వేదికగా మండలి వేదికగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సంధ్యారాణి ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆ ఉచిత ప్రయాణం జిల్లాల వరకు మాత్రమే పరిమితం. విజయనగరంలో మొదలు పెడితే అన్నవరం దాకా ఉండదు. కేవలం ఏ జిల్లాలో మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పి ఆవిడ మాట్లాడారు. ఒకసారి మండలిలో తను మాట్లాడిన మాటలు మీరు కూడా వినండి. అధ్యక్ష, అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్గా అన్నవరం, తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా, ఎన్నికలు అయ్యాక ఇచ్చారా? జిల్లాలో ఉచితంగా మహిళలకి అని అధ్యక్ష. అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్గా అన్నవరం, తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా, ఎన్నికలు అయ్యాక ఇచ్చారా? జిల్లాలో రైట్, విన్నారు కదా మంత్రి సంధ్యారాణి చెప్తున్న మాటలు. సూపర్ 6 లోనేమో మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మండలి వేదికగా అటువైపున వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న సమయంలో దాన్ని ఉద్దేశిస్తూ సమాధానంగా కేవలం మేము జిల్లా నుంచి జిల్లా వరకు మాత్రమే చెప్పుకున్నాం, జిల్లా లోపల మాత్రమే మహిళలకి ఉచిత ప్రయాణం ఉంది, అంతేకాని జిల్లాల వెలుపల ఒకవేళ కనుక అన్నమయ్య జిల్లా వాళ్ళు అన్నమయ్య జిల్లాలో మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయాలి, వారు వెళ్ళి మళ్ళీ ఇంకో జిల్లాలో చేస్తా అంటే కుదరదు. ఆ రకంగా విజయనగరం నుంచి అన్నవరం వరకు కాదు, కేవలం విజయనగరం జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం చేయాలని చెప్పి ఆ ఉదాహరణగా కూడా చూపిస్తూ ఆవిడ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇది మహిళలకి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఆవిడ మాటలు విన్నారు కదా, మీకేమనిపిస్తోంది? తన మాటల్లో మీకేమర్థమైంది? అట్ ది సేమ్ టైం ప్రభుత్వం ఒక రకంగా బుకాయిస్తుందనే వాదన వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. నేను మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్తాను. రాజేష్, ఏంటి, ఎలా చూడాలి? ఏకంగా ఇది ప్రభుత్వం బుకాయింపు చర్యగా బుకాయిస్తుందని మాట్లాడాలా, లేదంటే కేవలం అప్పుడు చెప్పినటువంటి ప్రకటన ఇప్పుడు కొంత తప్పు ఏమార్చి మళ్ళీ మాట్లాడుతుంది అనుకోవాలా? సో ఇప్పుడు మంత్రి మాట్లాడిన మాటలపై ఎటువంటి చర్చ కొనసాగుతోంది?
అంటే మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొంత పొలిటికల్గా చర్చకు దారితీస్తున్న దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఆ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఎక్కడ కూడా జిల్లాలు లేకపోతే రాష్ట్రాలు లేకపోతే పల్లె వెలుగు లేకపోతే ఎక్స్ప్రెస్ అనే నిబంధనల గురించి మాట్లాడలేదు. కానీ గుమ్మడి సంధ్యారాణి నిన్న కౌన్సిల్లో మాట్లాడుతున్న సందర్భంగా ఆ బస్సు ప్రయాణం ఉచిత మహిళలకు బస్సు ప్రయాణానికి సంబంధించిన పథకాన్ని కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారంటూ ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్న సందర్భంలో మంత్రి చొరవ తీసుకుని ఆ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా మొన్న జగన్ ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. ఎక్కడో కడపలో ఉన్న వాళ్ళు అమరావతిలో ఉన్నటువంటి కట్టడాలను చూడడానికి రావాలన్నా ఉచిత మహిళా బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. విజయనగరం వాళ్ళు విజయవాడ రావాలనుకుంటున్నారు. ఇలా రకరకాలుగా అనేక ప్రాంతాల నుంచి రావాలనుకుంటున్నారంటూ మొన్న జగన్ కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో దానికి కొనసాగింపుగా కౌన్సిల్లో ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీసుకుని ఆ మైక్ తీసుకుని ఆమె మాట్లాడారు. జిల్లాలోకి మాత్రమే పరిమితం, విజయనగరం నుంచి విశాఖపట్నం లేదా విజయనగరం నుంచి అన్నవరమో తిరుపతి వెళ్ళాలంటే కుదరదంటూ ఆమె కామెంట్ చేశారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ తెలంగాణ మోడల్, బెంగళూరు కర్ణాటక మోడల్ లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. కానీ ఎక్కడ నిబంధనలు అనేవి ఇప్పటి వరకు విధి విధానాలు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు, ఇంప్లిమెంటేషన్ డేట్ కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యల కారణం మొత్తం కూటమి ప్రభుత్వానికి ఒక మచ్చ వచ్చేలాగా ఉందని చెప్పాలి. ఎందుకంటే సంబంధిత మంత్రి కానీ స్పందించలేదు, ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు విధి విధానాలకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ జారీ చేయలేదు. కానీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి లెజిస్లేటివ్ కౌన్సిల్ వేదికగా ఈ విధంగా మాట్లాడడం పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది, దుమారం రేగుతుందని చెప్పాలి. అయితే గుమ్మడి సంధ్యారాణి అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా లేకపోతే ఆమెకు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మాట్లాడారని దానిపైన ఇంకా ఆమె క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడిన మాటల్ని ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా వైఎస్ షర్మిల కూడా కొద్దిసేపు క్రితమే ట్వీట్ చేశారు. పక్కనున్న తెలంగాణలో అదేవిధంగా కర్ణాటకలో మహిళలకి రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పిస్తున్నారు. పల్లె వెలుగులతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇక్కడ కేవలం జిల్లాలకే పరిమితం చేయడం అంటే ప్రజల్ని మోసం చేయడం కదా, ముఖ్యంగా మహిళలను మోసం చేయడం కాదంటూ ఆమె కూడా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నుండి కూడా ఇదే విధమైన రియాక్షన్స్ వస్తున్నాయి. గుమ్మడి సంధ్యారాణి మాట్లాడినటువంటి ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం స్పందించి ఆ వ్యాఖ్యల గురించి ఏమైనా దాని మీద వివరణించే ప్రయత్నం గుమ్మడి సంధ్యారాణి చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉచిత మహిళా బస్సుకు సంబంధించినటువంటి పథకాన్ని ఈ నెల లేదా వచ్చే నెల ఇంప్లిమెంట్ చేస్తామని చెబుతుంది. కానీ గైడ్ లైన్స్ విధి విధానాలు లేవు, ఇంకా ఖరారు చేయలేదు. కాబట్టి గుమ్మడి సంధ్యారాణి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే మాట్లాడి ఉంటారనేది చెబుతున్నారు. ఒకవేళ నిజంగా ప్రభుత్వ ఉద్దేశం అదే కనుక అయితే కేవలం జిల్లాలకు మాత్రమే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల ఖచ్చితంగా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పక్కనున్న తెలంగాణ కానీ కర్ణాటక కానీ మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సులకు సంబంధించినటువంటి ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంటే ఇక్కడ కేవలం జిల్లాలకు మాత్రం పరిమితిస్తే అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా కనబడుతుంది. అయితే దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక స్పందన రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత దీని మీద మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు అయితే కొంత రాజకీయంగా కొంత దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. మనోజ్ రైట్, ఒకసారి హోల్లో ఉన్న రాజేష్ ఇక్కడ ఒక ట్వీట్ కనబడుతుంది ఆర్టీవీ స్క్రీన్ పైన మనకి. సో అక్కడ ట్వీట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళల్ని మోసం చేశారు, కమిటీల పేరుతో కాలయాపన చేశారంటూ ఈ ట్వీట్లో అర్థం కనబడుతోంది మనకి. సో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి సూపర్ 6లో కూడా పొందుపరిచిన హామీని కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు బుకాయింపుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఏదో దాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆ ట్వీట్కి అర్థం వచ్చే రకంగా ఉంది. వైసీపీ నేత అడిగిన క్వశ్చన్కి గాను ప్రజెంట్ గుమ్మడి సంధ్యారాణి ఇచ్చినటువంటి ఈ యొక్క పూర్తి సమాధానం అయితే కొంత ప్రభుత్వం రికార్డులో పెట్టేసే విధంగా ఉంది. షర్మిల ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న, దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్న ఇప్పుడు కండిషన్స్ అప్లై చేయడం దారుణం, జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేయడం మోసం అని చెప్పి షర్మిల ట్వీట్ చేశారు. అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేక చెప్పే సాకులు ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి అంటూ కూడా ఆవిడ ట్వీట్ చేశారు. ఇంకా చాలా అంశాలు పొందుపరిచారు ఆవిడ ఇందులో. ఒకసారి షర్మిల గతంలో ఈ యొక్క ఉచిత ప్రయాణానికి సంబంధించి ఒకసారి మాట్లాడారు. గతంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు ఈ యొక్క అంశానికి కాస్త సీక్వెల్గా కనబడుతుంది. ఒకసారి షర్మిల మాట్లాడిన మాటలు విందాం. మహిళలకి ఉచిత బస్సు అని చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిపోయింది, కానీ ఇంతవరకు ఉచిత బస్సు మహిళలకు
ఉచిత బస్సు చంద్రబాబు గారు ఇంకా అమలు చేయలేదు. ఇక్కడ బస్సులో ఇంతమంది మహిళలు ఉన్నారు, అందరూ టికెట్లు కొన్నారు, ప్రయాణం చేస్తున్నారు. అందరూ అడుగుతున్నారు చంద్రబాబు గారు ఉచిత బస్సు ఏమైంది అని. పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలో ఉచిత బస్సు అమలు జరిగింది. ఇంకో పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. మరి మీరు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో మహిళల చేత ఓట్లు వేయించుకున్న తర్వాత కూడా మహిళలకు ఉచిత బస్సు అని వాగ్దానం చేసి కూడా 4 నెలలు అవుతున్నా కూడా ఉచిత బస్సు ఎక్కడ? ఉచిత బస్సు ఎందుకు అమలు చేయటం లేదు? ఉచిత బస్సు అమలు చేయడానికి మీకున్న ఇబ్బందులు ఏమిటి? ప్రస్తుతానికి మాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ మాకు తెలిసి 30 లక్షల మంది బస్సులలో ప్రయాణిస్తే వాటిలో 20 లక్షల మంది మహిళలే. మహిళలందరికీ మీరు ఉచిత బస్సు కనుక అమలు చేస్తే రోజుకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు, అంటే నెలకు 300 కోట్లు. మహిళల ఓట్లు మీరు తీసుకున్నారు, వేయించుకున్నారు, మహిళలకు మీరు వాగ్దానాలు చేశారు. మరి కనీసం నెలకు 300 కోట్లు కూడా మీరు మహిళల కోసం ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేరు అంటే మహిళల పట్ల, వాళ్ళ భద్రత పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం కావటం లేదా? సూపర్ 6 లో భాగంగా మీరు ఇచ్చిన వాగ్దానాలలో రైతులకు, యువకులకు ఉద్యోగాలకు పక్కన పెడితే 4 అంశాలు మహిళలకు సంబంధించినవే. వాటిలో తల్లికి వందనం, మహాశక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు. ఈ 4 కూడా అన్నిటికంటే ప్రభుత్వానికి తక్కువ భారం పడేది ఈ ఉచిత బస్సే. ఈ ఉచిత బస్సును కూడా మీరు అమలు చేయకపోతే ఇక పెద్ద పథకాలను ఎలా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు? రైట్, ఇది మొత్తం మీద గతంలో అటు కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, తెలంగాణ అమలు చేస్తున్నారు, ఇంకా ప్రకటించి ఇంత రోజులు కావస్తున్నా కూడా కనీసం మహిళల గురించి పట్టించుకోవడం లేదంటూ షర్మిల మాట్లాడిన మాటలు, తర్వాత ఇప్పుడు ట్వీట్ కూడా చేశారు. అయితే మంత్రి సంధ్యారాణి మాట్లాడిన మాటలు ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందికరంగా గురిచేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదు, ఎటువంటి విధంగా నిర్దిష్టంగా ఇంకా ప్రకటన రాలేదు. అంతలోనే ఆవిడ మండలి వేదికగా జిల్లాల వరకు మాత్రమే పరిమితం అనే మాట మాట్లాడడంతో ప్రభుత్వం కూడా కొంత అబాస్ పాలు కావాల్సి వస్తోంది. ప్రభుత్వం పైన కూడా ఒకసారిగా రాజకీయాల్లో బగ్గుమన్నాయి. ప్రజలు కూడా, సామాన్య జనాలను కూడా కొంత తీవ్రంగా ఖండించే అవకాశం కనబడుతోంది. ఎస్ రాజేష్, అంటే సంధ్యారాణి మాట్లాడిన మాటలు కేవలం ప్రభుత్వ ఓవరాల్గా మాటలుగా భావించాలా, లేదా కేవలం తన ఇండివిజువల్గా మాట్లాడేందుకు? ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంకా నిర్దిష్టంగా ఒక ప్రకటన చేయలేదు, ఒక గైడ్ లైన్స్ చెప్పలేదు. అంతలోనే సంధ్యారాణి మాట్లాడేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రభుత్వం ఎలా ట్యాకిల్ చేసే అవకాశం ఉంది? ఈ యొక్క ఆపోజిషన్ని, ఈ కౌంటర్స్ని, ఈ యొక్క వ్యతిరేకతని ఈ అంశంలో మాత్రం ఎలా ట్యాకిల్ చేయబోతోంది? అంటే మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆమె మాట్లాడిన మాటలు ప్రభుత్వ పరంగానే, ప్రభుత్వం ద్వారా వచ్చిన మాటలుగానే పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఆమె వ్యక్తిగతంగా దీనిపైన వివరణించే ప్రయత్నం చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది మనోజ్. ఎందుకంటే ఒక మంత్రి అంటే ఖచ్చితంగా కేబినెట్ మంత్రి కాబట్టి ఆమె ఏం చెప్పినా కానీ అధికారికంగా, ముఖ్యంగా అసెంబ్లీలో చట్టసభలు చేసే అసెంబ్లీలో శాసన మండలిలో చెప్పడం ద్వారా అది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్దేశం ఉంటేనే కనుక ఆ విధంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ విధి విధానాలు చెప్పుకోకుండా కేవలం సంధ్యారాణి చెప్పడం వెనుక కారణాలు ఏంటి? ఆమెకి ఏదైనా ముందస్తు సమాచారం ఉందా? ఎందుకంటే ఆమె కర్ణాటకలో పర్యటించినప్పుడు, అంటే మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు కర్ణాటక వెళ్ళి అక్కడ ఉచిత బస్సు ప్రయాణం ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుందని అక్కడ పరిశీలించడానికి వెళ్ళిన కమిటీలో ఆమె కూడా మెంబర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చూసినటువంటి పరిణామాలు, లేకపోతే క్యాబినెట్లో జరుగుతున్న చర్చను ఉద్దేశించి ఆ సందర్భంగా, అంటే ప్రతిపక్ష సభ్యులు అక్కడ ఆందోళన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా సమాధానం ఇచ్చారా? ప్రభుత్వం నిజంగా అదే ఆలోచనలో ఉందా అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రభుత్వ ఆలోచన ఉంది కాబట్టి సంధ్యారాణి ఈ విధంగా చెప్పారా, లేకపోతే ఆమెకున్న సమాచారంతో చెప్పారనే దానిపైన ఆమె మరికొద్ది సేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం ఆమె శాసన మండలిలో మాట్లాడారు, మంత్రి హోదాలో మాట్లాడి కాబట్టి ఆమె ప్రభుత్వం సంబంధించినటువంటి వాదనగానే ప్రభుత్వం తరపున మాట్లాడినట్టుగానే చూస్తున్నారు కాబట్టి దాని మీద ఆమె రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది మనోజ్. రైట్ రాజేష్, మొత్తం మీద సంధ్యారాణి మాట్లాడిన మాటలు ఒక్కసారిగా
అటు అధికార పార్టీకి కూడా తలవంపులు తీసుకొచ్చాయి, తలనొప్పిగా మారిన పరిస్థితి. అంటే అధికారికంగా ప్రకటన రాలేదు, కండిషన్స్ గైడ్ లైన్స్ ఏవి కూడా బయటికి విడుదల కాలేదు. అంతకుముందే ఆవిడ మండలిలో ఈ రకంగా మాట్లాడడంతో ఏకంగా ప్రభుత్వమే మాట్లాడిందన్న చందంగా ప్రజలు అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మారిన పరిస్థితి. మరి చూద్దాం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి. ఒకవేళ సంధ్యారాణి మాటలే కనుక నిజమైతే ప్రజలుగా మీ రియాక్షన్ ఏంటి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణలో ఎన్ని తలవంపులు ఎదురైన ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా పూర్తి స్థాయిలో అది క్లియర్గా అమలవుతోంది. ఏకైక పథకం ఏదైనా పూర్తిగా అమలవుతోందని అంటే ఈ పథకం అని భావించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొన్ని కండిషన్స్ పెడుతూ కేవలం జిల్లాల వరకు మాత్రమే పరిమితి పెట్టే అవకాశం కనబడుతోంది. అదే రకంగా గుమ్మడి సంధ్యారాణి కూడా మాట్లాడారు. సో సంధ్యారాణి మాటలపైన ఆవిడ అభిప్రాయం పైన ఇదే రకంగా నిజంగా అమలు చేస్తే మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అధ్యక్ష అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా, ఎన్నికలు అయ్యాక ఇచ్చారా? జిల్లాలో ఉచితంగా మహిళలకి అని. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో